మీరు మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. మీరు ఇలా జలక్లు ఇస్తే ఎలాగా? మీకు ఎలా అనిపించింది ఈ కథ మీరు ఫస్ట్ టైం వినగానే? యాక్చువల్లీ కోబలియా నాకు జలక్కిచ్చింది. సో అందుకని మీరు మా అందరికి ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. నేను ఇచ్చింది కదా, అది కోబలి ఇచ్చిన జలకే అందరికి. అసలు ఇప్పుడు దాకా అంత సెటిల్ క్యారెక్టర్స్లో చేసిన మిమ్మల్ని ఒక్కసారిగా ఇలా చూస్తే అసలు అసలు మాటలు లేవు. అంత బాగుంది మీ యాక్టింగ్ అందులో. మీరు అన్ని మంచి మాటలు చెప్తుంటే నాకు మాటలు లేవు సీరియస్గా. సో మీకు అసలు స్టోరీ చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? బ్రో మీరు నా దగ్గరికి వచ్చారు ఈ కథకి అని ఏమన్నా అనిపించిందా, లేదా దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఐ వాంట్ టు డూ అని అనిపించిందా? నిజంగా అయితే నాకు దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అనిపించింది. కాకపోతే ఇది అవుతుందా లేదా అనే నమ్మకం లేకుండే. కాకపోతే ఇలాంటిది నాకు పర్టికులర్గా ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే, అన్నదమ్ములు ముగ్గురు ఉంటే యూజువల్గా మనం ఇటు వెంకటేష్ గారిని కానీ, రాజశేఖర్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, ఆ క్యారెక్టర్ మొత్తం కుటుంబాన్ని భుజాలను మోసే క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్ చేయాలి అనే ఒక కోరిక ఉంటూ ఉండేది. అది నిజంగా ఈ కోబలి సిరీస్ ద్వారా అయ్యింది. ఇక నుంచి మీకు మంచి మంచి నెగిటివ్ షేడ్స్, గ్రే క్యారెక్టర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాకీ గారు, లైక్ ఓన్ మదర్ టంగ్ తెలుగు అయితే కాదు కదా? కాదు, అంటే మా డాడ్ ఈజ్ ఫ్రమ్ హర్యానా, మా మమ్మీ వరంగల్ నుండి. ఓకే. సో డబ్బింగ్ అదే అంత బాగా కుదిరింది కాబట్టి అడుగుతున్నాను మీది లైక్ మదర్ టంగ్ తెలుగు అని. హౌ ఈస్ యువర్ రెస్పాన్స్ స్టోరీ ఫస్ట్ వినంగానే మీ క్యారెక్టరైజేషన్కి? వాట్ వాజ్? అంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఆ క్యారెక్టర్కి చాలా అటాచ్ అయిపోయాను అనమాట. చాలా బాగుంది, చాలా చేయొచ్చు అని ఐ వాజ్ లైక్ హ్యాపీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. వెంకట్ గారు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఆన్ స్టేజ్ ఎక్కక ముందు నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని అన్నారు. మీరు నిజంగానే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి? ఎందుకంటే నా క్యారెక్టర్ ఇప్పుడు దాకా రివీల్ అవ్వలేదు. అంటే అది ఎండ్లో వస్తుంది కదా, అందరికీ నేను దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇంకా జో అండ్ రాకీ నాకు ఫ్యామిలీ అయిపోయారు. సో నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి. రవి గారు హాయ్ అండి, దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. అండ్ 2000లో మీరు హీరోగా ఎంట్రీ అయ్యి అండ్ ఇప్పుడు ఈ 25 years ఆఫ్ జర్నీ, 24 ఐ థింక్, ఇలా చేసుకుంటూ వస్తూ ఇప్పుడు మళ్ళీ మీ మెయిన్ పోస్టర్గా ఇలా పడి ఈ స్టోరీ ఇదంతా ఎలా అనిపిస్తుంది, అప్రిసియేషన్ ఇదంతా? ఒకటే ఇందాక నేను చెప్పినట్టు, మనం నమ్మకం కోల్పోకుండా ప్రయాణం అనేది కొనసాగిస్తుంటే ఎప్పుడో ఒక చోట నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే గమ్యం దొరుకుతుంది. సో అంటే జర్నీ అనేది, సక్సెస్ అనేది జర్నీ అని మనం వింటూ ఉంటాం కదా, అలాగా ఇలాంటి జర్నీలో నాకు ఇది ఒక సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది ఈ మధ్య ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్లో వాళ్ళు అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి వెళ్దామా డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది, చిన్న సినిమా చేద్దామా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఇలా ఒక థింకింగ్ ఎక్కువ స్టార్ట్ అయింది కదా. సో మీ ఐడియా అంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఫిలిమ్స్ మీకు ఎలాంటి రోల్స్ మీరు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రాసెస్ ఆఫ్ జర్నీలో అంటే నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది దొరికినా చేస్తే చాలు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందులో సెలెక్ట్ చేసుకొని కొంతన్నా సరే కథని ఒక వేరే రేంజ్లోకి లేకపోతే వేరే టర్న్కి తీసుకొనేటట్టు క్యారెక్టర్ ఉంటే చాలు అనేటట్టు ఆలోచించే ఈ ప్రయాణం సాగించాను అనమాట. బట్ కోబలి నాకు కావాల్సిన ఎలివేషన్ కానీ లేకపోతే ఆ స్క్రీన్ స్పేస్ కానీ ఇచ్చింది. సో అది. వెంకట్ గారు, అంటే ఇది సడన్గా మీరు లాస్ట్లో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు అని అన్నారు కదా, మీకు అంటే అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించింది? అండ్ మిమ్మల్ని అడగగానే అంటే మీరు అంటే జనరల్లీ ఏంటంటే ఫుల్ లెంత్ మీరే ఉన్నా, మెయిన్ మీరే ఉన్నా చేసే, ఆల్రెడీ మీరు ఒక షూట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సినిమా కూడా, మీరు సడన్గా ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదైనా? ఈ ముగ్గురు, ఈ డైరెక్టర్ రేవంత్, ప్రొడ్యూసర్ జో అండ్ రమణ, వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా చేస్తున్నాము, ఈ సిరీస్లో మీరు ఎండ్లో వస్తారు అండ్ సీజన్ 2లో ఆ కథ వేరే, సో ఎండ్లో మరి నేనెందుకు అని అంటే వీ నీడ్, అంటే ఆల్మోస్ట్ అందరూ దీంట్లో కొత్త యాక్టర్స్ ఉన్నారు. సో ఎండ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా దే నీడెడ్ సంబడి. అండ్ నాకు ఎప్పుడైనా ఐ వాంట్ టు ఎంకరేజ్ న్యూ ఫిల్మ్ మేకర్స్. అండ్ రేవంత్ నాకు కొన్ని రషెస్ చూపించాడు. సో ఐ వాజ్ లైక్ మంచి టెక్నీషియన్ అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇమీడియట్లీ ఐ సెడ్ yes. రవి గారు,
హాయ్ అండి. వన్ సెకండ్, థ్యాంక్స్ వెంకట్. నిజంగానే నేను షూటింగ్లో వెంకట్ గారిని చూసిన వెంటనే నేను ఇందాక ఝలక్ అనేది నాకు ఝలక్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సారీ. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm అండి. సో మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి చూస్తాను, స్కూల్లో మీరు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి. రియల్లీ నిజంగా మీరు జై చిరంజీవిలో చేసినప్పుడు నేను చాలా చిన్నపిల్లని, జోక్స్ ఏ పార్ట్. కానీ ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు మీకు ఇచ్చిన ఎలివేషన్ కానీ మీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా డిఫరెంట్ అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న ఎక్స్ప్రెషన్ అయినా ఇట్లే మార్చే అంత అంటే అంత యాక్టింగ్ మీరు చేయగలుగుతారు. సో ఇందులో వచ్చిన క్యారెక్టర్కి రియల్లీ అప్రిషియేట్ అండి. మిమ్మల్ని క్వశ్చన్ చేసే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నైస్ యాక్టింగ్. అండ్ రేవంత్ గారు, థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు కానీ రవి గారు కానీ ఫస్ట్ నుంచి ఏవైతే క్యారెక్టర్స్ చేశారో వాటన్నిటిని కూడా కాక ఇప్పుడు వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ని చాలా మంచిగా చూస్ చేసి మరి వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని ఎవరిది ఒపీనియన్ అది? ఆ ఒపీనియన్ డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. బట్ నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ అంటే వెబ్ సిరీస్ అంటే కొత్తగా ఏముందని చూసి ఆడియన్స్కి ఐ వాంటెడ్ టు గివ్ దట్ సర్ప్రైజ్. సో ఆ ఫ్యాక్టర్లో ఐ వాంట్ వాళ్ళు చేసిన రోల్స్ కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇస్తే ఆడియన్స్కి నచ్చుద్దని అనిపించింది. సో దట్ వాజ్ ద. అండ్ ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఆల్సో గుడ్ యాక్టర్స్. దట్ ఇస్ మెయిన్ రీజన్. నిజంగా వాళ్ళు గుడ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయి. క్యారెక్టర్స్ కానీ ఆర్టిస్టులను కానీ చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. శ్యామల గారు కావచ్చు, రవి గారు, వెంకట్ గారు, రాకీ గారు, ఈవెన్ ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటిది డైలాగ్స్ కానీ కొంచెం అందులో ఉన్న వైలెన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని అలాగే సీజన్ 2లో కూడా కంటిన్యూ చేస్తారా? డైలాగ్స్ అంటే మీ ఉద్దేశంలో బూతులా? ఉన్నాయి కదా. ఉన్నాయి లేదని అనట్లేదు. లేదు, సి ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్. సి ఐ మీన్ నాకు అంటే బేసిక్లీ ఐ డోంట్ నో వెదర్ వెస్టర్న్ 18+ చూసే విధంగా ఉంది కదా. ఇట్ వాజ్ మేడ్ ఫర్ 18+. సి మర్డర్స్ చూస్తున్నారంటేనే ఐ డోంట్ చాలా వాంట్ బోల్డ్ కిడ్స్ గా టు కూడా వాచ్ దిస్. అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ కిడ్స్ టు వాచ్ దిస్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో వీ హ్యావ్ వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా, వీ హ్యావ్ లిబర్టీ అన్నట్టు బూతులు పెట్టలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్యామిలీ దగ్గర యూ వోంట్ హియర్ ఆల్ దోస్ కస్ వర్డ్స్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ ఒక మర్డర్ ఎలా ఉంటాడు, అతని క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చూపించాలనేది ఐడియా. అంతే తప్ప దాంట్లో అదే పనిగా కస్ వర్డ్స్ పెట్టి పుష్ చేయాలనేది ఐడియా కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే డైలాగ్స్ కూడా ఎక్కడే కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి భారీ డైలాగ్స్ చెప్పలేవు. ఎందుకంటే వీ వాంట్ దీస్ క్యారెక్టర్స్ టు బిహేవ్ లైక్ ఏ నార్మల్ ఎగ్జాజరేషన్ క్రియేట్ చేయాలనుకోలేదు, న్యాచురల్గా చెప్పాలనేది ఐడియా. సో దట్ ఈస్ ద రీజన్. ఐ థింక్ సీజన్ 2లో డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో వీ విల్ చేంజ్ దట్ క్యారెక్టరైజేషన్స్, ఆ బిహేవియర్స్, ఆ బూతులు తగ్గించడం. ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ నాట్ పాసిబుల్. రాజశేఖర్ గారు, బట్ దీంతో ఒక గుర్తింపు వచ్చింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఏ క్యారెక్టర్ని కూడా చిన్నది అనుకోను. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో యాక్టింగ్ నేను చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడగొచ్చు విలన్గానే ఎందుకు అని. అయితే ఆ మూవీలో నేను చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేయడం, ఆయనతో ఆ స్పేస్ షేర్ చేయడం నాకు చాలా అంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ఫుల్ థింగ్ టు మీ. అక్కడ నేను ఫిక్స్ అయిపోయా, ఫస్ట్ ఇది అంటే విలన్గా ఉన్నాను, అదే క్యారెక్టర్ చేద్దాము, దాంట్లో ఒక బాగుంటుంది. బాంబే అక్కడిక్కడ కాదు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో కూడా యూ గాట్ గుడ్ విలన్స్ అని ఐ జస్ట్ వాంట్ టు కన్వే దట్ టు మై పీపుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఓకే సార్. వెంకట్ గారు, వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అన్న, ఓజీ అప్డేట్ ఏమన్నా? ఓజీ అప్డేట్ డివివి మూవీస్ దానే గారు ఇవ్వాలి. అంటే బేసిక్లీ కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, మిగతా అంతా వర్క్ అయిపోయింది నాకు తెలిసి. సో కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. రేవంత్ ఇవ్వడానికి మీరు ఫస్ట్ ఎంచుకున్న పాయింట్ ఏంటి? అసలు ఎక్కడ రేజ్ అయింది అసలు ఈ సబ్జెక్ట్ చేయాలని మీకు? సార్ యాక్చువల్లీ అది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రమోషనల్ యాక్టివిటీలో. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ బాలా గారు. ఆయనది ఒక ఫిలిం ఉంటుంది, వాడు వీడు అనే ఫిలిం, తమిళ్లో అవన్ ఈవెన్. ఆ ఫిలిం వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ వాచ్డ్ ఇట్. ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ ఉండే.
అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour రెయిన్లో బైక్ తోలుతూ ఐ వాజ్ జస్ట్ ఆ క్లైమాక్స్ని గుర్తు చేసుకుని అలా ఉండిపోయాను అనమాట. సో అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్, అరే అసలు అంత ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేశారు ఆ డైరెక్టర్. ఐ థింక్ ఇట్లాంటి ఇంపాక్ట్ ఉండాలంటే మేబీ ఇలాంటి జానరా ఒకటి చూస్ చేసుకొని చేయాలనేది మెయిన్ థాట్. ఐ థింక్ వీ డిడ్ ఇన్ అవర్ బెస్ట్ కెపాసిటీ. ప్రకాష్ గారు నమస్తే అండి. సార్, నమస్తే. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది మాకు. సో కంగ్రాచులేషన్స్. నా అదృష్టం. అదే మాకు. సో 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 ఇప్పుడున్న ఈ సిరీస్లో సీనియర్ మోస్ట్ మీరే, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మీరు ఈ సిరీస్లో. రైట్. సో ఈ క్యారెక్టర్తో చేస్తున్నప్పుడు ఎవరెవరి కాంబినేషను ఎలా వచ్చింది అనుకున్నారు? ఈ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫాక్షన్ అయినారా? అంటే మేము చేసిన ఫ్యామిలీ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎడిట్లో పోయినాయి అనమాట. అయితే కాంబినేషన్స్లో ఎక్కువ చేసింది, ఎక్కువ నాకు ఫైట్స్ చేసే అవకాశం వచ్చింది. కాంబినేషన్లో తమ్ముడితోటి రాము క్యారెక్టర్ ఏదైతే ఉందో తన కాంబినేషన్ మంచి సీన్స్ పడినాయి. ఆ సీన్స్లో ఆ వేరియేషన్స్ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి ఏదైతే వేరియేషన్ ఉంటుందో ఆ వేరియేషన్ ప్రజెంట్ చేసేటట్టు ఆ సీన్స్ ఉండడంతో రాము క్యారెక్టర్కి శ్రీను క్యారెక్టర్కి ఏంటి తేడా అనే వ్యత్యాసం చూపించడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో అదొకటి. తర్వాత ఎక్కువ చేసింది నేను డైలాగ్స్ కానీ సీన్స్ కన్నా ఫైట్స్ ఎక్కువ చేసే అవకాశం వచ్చింది. సో పెద్ద సినిమాల్లో చేసేటప్పుడు హీరో ఫోర్గ్రౌండ్లో కొడతా ఉంటే వెనక ఫ్రెండ్స్గా మేము బ్యాక్గ్రౌండ్లో కొడతా ఉండేవాళ్ళం. అలాగే మేము ఫోర్గ్రౌండ్లోకి వచ్చామంటే విలన్స్ తోటో లేకపోతే విలన్ హెంచ్మెన్స్ తోటో దెబ్బలు తినేవాళ్ళం. సో అలాంటిది ఫోర్గ్రౌండ్కి వచ్చి దెబ్బలు కొట్టే అవకాశం కోబలి ద్వారా వచ్చింది. సో సో ఆ రకంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. వెంకట్ గారు, సో మీరు కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఎన్నో చూశారు సినిమాలు, ఇంతమంది డైరెక్టర్ని చూశారు, వాళ్ళ టేకింగ్ చూశారు. సో రేవంత్ గారి టేకింగ్ విషయంలో మీకు పర్సనల్గా అనిపించింది ఏంటి? ఆయన నేను నిన్న రాత్రి విడుదల 2 సినిమా చూశాను. ఆ సినిమా చూసి కోబలి చూస్తే అంటే ఆ మేకింగ్ కానీ టేకింగ్ కానీ విడుదల డైరెక్టర్ తెలియదు, తమిళ డైరెక్టర్, అంటే అంత బాగా తీశాడు రేవంత్. సో డెఫినెట్లీ అండ్ నన్ను ఒప్పించింది కూడా అతను రష్ చూపించి ఒప్పించాడు. అతను తీసినప్పుడు వరకు షూట్ చేసినాయి, ఎందుకంటే నాది లాస్ట్లో వచ్చింది కాబట్టి. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. అండ్ అలాగే ఫైనల్ అవుట్పుట్ ఒక డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉందా లేదా అనేది ఫైనల్ అవుట్పుట్లో తెలిసిద్ది. అది డబ్బింగ్ కానివ్వండి, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, ఆర్ఆర్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చేశాడు అనిపించింది. సో ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ ఫ్యూచర్లో రేవంత్ ఈజ్ వన్ ఆఫ్ ది నేమ్స్ టు రిమెంబర్. మన తెలుగు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవుతాడు. బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.